మెగాస్టార్ చిరంజీవి గారి మీద బహుశా కుటుంబం నుంచో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి బాగా ఒత్తిడి ఎక్కువగానే ఉన్నట్లుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా భయం పట్టుకుందో ఏమో తెలియదు, కానీ ఆయన ఓడిపోతానని పిఠాపురంలో చివరికి చిరంజీవి గారిని కూడా రంగంలో దించారు. ఆయన ఒక వీడియో సందేశం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు, ఆయన గెలిపించండి అని చెప్తూ ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అదేంటంటే, నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశారంట. ఏమంటే మెగా చిరంజీవి గారు మీరే ఇంత అబద్ధాలు చెబితే ఎట్లా సార్? ఆయన రాజకీయాలకు ఎక్కడ అంకితం చేశాడు? వారానికి ఓ రోజు సెలవులలో ఆదివారం షూటింగ్ లేని రోజున వచ్చి ఇక్కడ రాజకీయాలకు వచ్చేవాడు, పార్టీ ఆఫీసులో కూర్చునేవాడు, కాసేపు జగన్ని తిట్టేవాడు, వెళ్ళిపోయేవాడు. నమ్మిన సిద్ధాంతం. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధాంతం ఉందండి, అది ఒక్కటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మొదట ఏమన్నాడు? అసలు చెగువీరా బొమ్మ వేసి తిరిగాడా లేదా? ఆ తర్వాత మీతో కలిసి ప్రజారాజ్యం అని తిరిగాడా లేదా? ప్రజారాజ్యంలో మీరు ఎవరెవరిని తిట్టారు? అందరిని తిట్టారు కదా, మీరు కాంగ్రెస్లో కలిపారు కదా, సరే అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తిట్టాడు కదా, మళ్ళీ వాళ్ళందరితోటి కలిశాడా లేదా? మరి ఇప్పుడు ఇంతకీ 2014 వచ్చేసరికి తను పోటీ చేయలేదు. పోటీ చేయకుండా చంద్రబాబు గారిని ఎందుకు బుధానేసి మోసాడు? అవసరం ఏముంది అంటే? అప్పుడు అందుకే కదా ఆయన్ని ప్యాకేజీ కోసం చేస్తున్నాడనో ఇంకోటనో విమర్శ చేస్తున్నారు. రైట్, ఓకే. ఆ తర్వాత ప్రశ్నించడానికే వచ్చానన్నాడు. ఓకే, ప్రశ్నించాడా? ఎక్కడ ప్రశ్నించలా. అమరావతి రాజధాని భూములు లాక్కుంటారా అని చెప్పి చంద్రబాబు గారిని ఇక్కడ నానా విమర్శలు చేశారు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయనతోటి సంప్రదింపులు జరుపుకుని హ్యాపీగా కామ్ అయిపోయారు. అంటే నమ్మిన సిద్ధాంతం కోసం. అసలు ఏమిటి ఆయన సిద్ధాంతం చెప్పండి? అమరావతి రాజధాని కుల రాజధాని అని అనడంలో ఏమి సిద్ధాంతం ఉంది? నా కళ్ళకి విశాఖపట్నమే రాజధాని అని చెప్పడంలో ఏం సిద్ధాంతం ఉంది? రాయలసీమ వాసులకి అమరావతి ఎట్లా రాజధాని అవుతుందని ప్రశ్నించడంలో ఏం సిద్ధాంతం ఉంది? అదే కాదు, ఆ తర్వాత తెలుగుదేశంతో విడిపోయినట్లు నటించి తెలుగుదేశం వాళ్ళ చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు 2019లో. చంద్రబాబుని లోకేష్ని తిట్టాడు కదా, తిట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా కాంప్రమైజ్ అయ్యాడు? ఏ సిద్ధాంతం ప్రకారం? అప్పుడు మోడీ గారిని కూడా తిట్టి బీఎస్పీ అధినేత్రిని మాయావతి దగ్గరికి వెళ్ళాడు కదా, ఏ సిద్ధాంతం? సిపిఐ సిపిఎంలతో కలిసి బీఎస్పీతో కలిసి కూటమి కట్టి పోటీ చేశాడు కదా, ఓడిపోయి ఉండొచ్చు. భీమవరం, గాజువాక వీటిల్లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఓడిపోయిన ఏ సిద్ధాంతం కోసం నిలబడ్డాడు? ప్రజల కోసం నిలబడేవాడైతే ఆ 2 చోట్ల తను వెళ్ళి మళ్ళీ అక్కడే ఉండి ప్రజాసేవ చేయాలి కదా. ఏం ప్రజాసేవ చేశాడు? మీరేదో చాలా పొడి చేశాడని చెబుతున్నారు. అది అక్కడక్కడ కౌలు రైతులను ఇదనో కొద్ది డబ్బులు ఇచ్చేసాను అంటే అయిపోయినట్లేనా ప్రజాసేవ అంటే? అంటే డబ్బులు ఇచ్చేస్తే ప్రజాసేవ చేసేసినట్టు మీరు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారా? అవును, మీరు సారా అమ్ముకుని రాజకీయాలు చేసి అక్రమ సారా అమ్ముకుని రాజకీయాలు చేసిన వ్యక్తినే బలపరిచారు. ఇక మీ తమ్ముడిని మీ బంధుత్వం రీత్యా మీ మీద ఒత్తిడో ఏం పాడో ఏమొచ్చిందో ఆయన మీరు బలపరచకుండా ఎన్నుకుంటారు. ఇక్కడ మీరు బలపరచడం సమస్య కాదు. మీ సిద్ధాంతం ఏంటి? మీరు కాంగ్రెస్లో ఉన్నారా లేరా? రాజీనామా చేశారా లేదా? రాజకీయాలకు దూరంగా ఉన్నారా లేదా? అట్లాగే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అంత అవినీతి పరులు లేరు, నా తల్లిని దూషించారు అని నాకు గుండు కొట్టించానని చెప్పి ప్రచారం చేశారు. పరిటాల రవి పేరు చెప్పినట్లేదు, కానీ వాళ్ళు గుండు కొట్టించారు ఆయన మనుషులు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేశారు. ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని మళ్ళీ చంద్రబాబు గారితో కలిస్తే మరి వీళ్ళంతా అందుకే కదా ప్యాకేజ్ స్టార్ అనో ఇంకోటనో మ్యారేజ్ స్టార్ అని రకరకాలుగా అంటుంటారు కదా. వాటన్నిటికీ మీరు వివరణ ఇచ్చి ఎస్ పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఇది అని చెప్పండి. మీరు చెప్పండి, ఆయన సిద్ధాంతం దళితవాదమా, అంటే మాయావతిదా, వామపక్షవాదమా, లేక చెగువీరవాదమా, లేక మనువాదమా, లేక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమా? ఏది తెలుగుదేశానికి మోయటమా? ఏమిటి ఆ సిద్ధాంతం? సిద్ధాంతం లేని వ్యక్తికి మీరు సిద్ధాంతాన్ని ఆపాదించి జనాన్ని మోసం చేయాలనుకుంటే కష్టం. చిరంజీవి గారు, మీ పరపతి ఇట్లా మీరు స్టేట్మెంట్ ఇచ్చి సింపుల్గా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నేను అతను కోరుకుంటున్నాను అని చెప్పి మద్దతు ఇస్తున్నానని చెప్తే గౌరవం. ఏం లేదులే, బంధుత్వం కదా, తమ్ముడు కదా, ఎంతైనా కోరుకుంటాడు కదా అని మనం సరిపెట్టుకోవచ్చు. ఒకప్పుడంటే తమ్ముడు తనవాడైనా మనం నీతివి చెప్పాలనేది ఒక సూత్రం ఉన్నప్పటికి కూడా, బట్ ఇక్కడ మీరు తమ్ముడు కాబట్టి ప్రేమ లేకపోతే మీ మీద వచ్చే ఒత్తిడి ఏ కారణంతోటైనా మీరు చెప్పొచ్చు, నేను దాని కాదన్ను. కానీ దానికి సిద్ధాంతం ఆపాదించడం, ఆయన ప్రజాసేవ ఆపాదించడం, అసలు మొత్తం సినిమా షూటింగ్లని మానేసుకున్నాడని చెప్పడం, మరి ఆయన వ్యక్తిగత జీవితం ఎంత కరెక్ట్గా ఉందో మీరు చెప్పండి ఒకసారి. ఆయన 2వ భార్య చేసిన ఆరోపణలు ఏంటో దాని గురించి మీరు ఒకసారి చెప్పండి, అంత గొప్పవాడైతే.
ఇక్కడ వ్యక్తి పోని ఆయన రాసింది, ఆయన 10th క్లాసో ఇంటర్మీడియటో లేదంటే ఎస్ఎస్సియో ఏం చదివాడో మీరన్నా చెప్పండి. అప్పుడు కొంత నమ్మకం ఉంటుంది. ఆయన గెలుస్తాడా ఓడతాడా అన్న దాంతో నిమిత్తం లేదు. కానీ చిరంజీవి గారు ఇట్లా అక్రమ సారా అమ్ముకునే వాళ్ళకి తన తమ్ముడని చెప్పి ఆయనకు సిద్ధాంతం రాజకీయం ఆపాదించి తను ఎక్కడున్నాడో చెప్పకుండా, కాంగ్రెస్లో ఉన్నాడో లేదో చెప్పకుండా, తను మొత్తం కూటమికి కాకుండా ఒక పవన్ కళ్యాణ్కి ఇవ్వడం ద్వారా మెగాస్టార్ తన స్థాయిని తగ్గించుకుని తనకి అప్రదర్శన తెచ్చుకునేలాగా ప్రకటన చేస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు. దీనివల్ల ఏమో అర్థమైందంటే జనానికి, ఓహో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇన్ డీప్ ట్రబుల్. ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఇక్కడ, అక్కడ తెలుగుదేశం వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. చాలామంది, అందరూ కాకపోయినా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ తోటి మనకెందుకు ఆయన అందుబాటులో ఉండడని అని భయపడుతున్నారు అనేటువంటి భావన ఉంది. కాబట్టి చిరంజీవి గారు కూడా రంగంలో దిగి తమ్ముడిని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడో లేదో చూడాలి. ప్రయత్నిస్తున్నట్లుగా కనపడతా ఉంది. బట్ దీని ఫలితం ఏ రకంగా ఉంటుందో చూడాలి.